హాయ్ అండి. సున్నిపిండికి గులాబీ రేకులు అయితే రెడీ అయిపోయినాయండి. ఈరోజైతే వేరే వాళ్ళు పంపించమన్నారని చక్కగా సున్నిపిండికి అయితే రెడీ చేసుకున్నాను. పుదీనా ఆల్రెడీ ఎండిపోయి పౌడర్ అయితే అయ్యింది. చాలా మంచిగా ఉంటుందండి సున్నిపిండి. చాలా చక్కగా పింపుల్స్ మచ్చలు పోతాయి. ఇది తులసి అండి. ఏమైనా ఓ 10 డేస్ గాలి వెలుతురు ఉండే ప్లేస్లోనే ఆరబెట్టుకున్నామంటే త్వరగా ఆరిపోతాయి. మీరు ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో చక్కగా పౌడర్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది గోరింటాకు అండి. హెన్న పౌడర్ చేసి మనం నెత్తికి ఒక పెరిగేసుకొని ఒక గంట పెట్టుకుంటే చక్కటి హెయిర్ తయారవుతుంది. జుట్టు అయితే చాలా మంచిగా ఉంటుందండి. ఇదైతే సంత్రా తొక్కలండి. పండు తేంగానే గోరువెచ్చని నీళ్ళలో రాళ్ళుపేసి ఒక 5 నిమిషాలు 20 నిమిషాలు వదిలిపెట్టినామంటే పండు దానికి ఉన్న కెమికల్ అంతా కూడా పోతుంది. మళ్ళీ చక్కగా చల్లని నీళ్ళతో కడుక్కొని అవి ఆరిన తర్వాత ఇట్లా తొక్కలైతే ఆరబెట్టుకుంటే మనకి సున్నిపిండిలోకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. మనకి చూసారు కదా, ఇలా తీసుకొచ్చుకొని చక్కగా తయారు చేసి మీరు హాయ్ అండి. రేపు మార్నింగ్ టిఫిన్కి అండి నేను దోశలకైతే నానబెట్టుకున్నాను. 2 కప్పులు మినప్పప్పు, పొట్టుపప్పు, పెసర్ల కప్పులో సగం రైస్ వేసాను మార్నింగ్ దోశల కోసము. ఇది కడగడానికి పొట్టు మినపప్పు అయితే చాలామంది అసలు ఎన్ని వాటర్ అయితే అంటారు. కొద్దిగా వాటర్తోనే చక్కగా ఇలా కడిగి చూడండి. ఆ కడిగడం అయిపోయిన తర్వాత వాటరు ఆ పొట్టంతా కూడా చెట్లకి వేసేయండి. చాలా మంచిగా ఉంటుంది. లేదు అనుకుంటే అది కూడా రుబ్బుకొని దోశలు వేసుకుంటే బెస్ట్ అండి. కానీ స్మెల్ అనేది వస్తుంది. నైట్ ఊరబెట్టేటప్పుడు మార్నింగ్కి ఆ పొట్టుతో ఉన్న వల్ల కొంచెం స్మెల్ వస్తుంది. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. మా మనవరాలు నేను దోశల కోసం నానేస్తే నాకు ఇడ్లీ కావాలంది. అందుకని 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను పప్పుతో పాటు. ఇట్లా తనకు సపరేట్గా ఇడ్లీ కోసం సైడ్కి పెట్టేశాను బాక్స్లో. ఇది దోశలకండి. రేపు మార్నింగ్ అయితే చేద్దామని. ఇక పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి తిన్నాక పెడుతూనే ఉండాలి.